శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, కర్నూలులో ఒక బస్సు దగ్ధమైన విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు ఎంతమంది చనిపోయారో కూడా మనకి అఫీషియల్‌గా లెక్కలు కూడా వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ రకంగా బస్ అనేది కావేరీ బస్ ఏదైతే ప్రైవేట్ బసెస్ ఉన్నాయో, ఒక ప్రైవేట్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న బస్సులో ఇలా కర్నూలు ప్రాంతంలో ఇట్లా దగ్ధమైందంట. అసలు దీనికి ఏంటి కాన్సెప్ట్స్, అసలు ఎక్కడ జరిగింది ఏందో ఒకసారి ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక స్లీపర్ బస్ ఏదైతే కావేరీ కంపెనీ ఉన్న స్లీపర్ బస్ ఏదైతే ఉందో అది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేస్తుంది. ఏదైతే నియర్ చిన్న టేకూరు విలేజ్ ఏదైతే ఉందో ఈ చిన్న టేకూరు విలేజ్కి వచ్చేసరికి ఒక మోటార్ సైకిల్ వచ్చిన వ్యక్తి అక్కడ స్కిడ్ అవ్వడం జరిగింది. కావేరీ బస్సు డ్రైవర్ ఉండడం ఇది చూడలేక ఆ బైక్ని ఎక్కించాడు. ఆ బైక్ ఎక్కినడం వల్ల ఆ పెట్రోల్ ట్యాంక్ ఏదైతే రప్చర్ అయిందో ఆల్రెడీ బైక్ తగలడంతో ఈ బస్సులో ఉన్న కూడా ఫ్యూయల్ కూడా కొంచెం లీక్ అయ్యడం స్టార్ట్ అయిందంట. ఆ లీక్ అవ్వడం స్టార్ట్ అవ్వడంతో అక్కడ స్పార్క్ జనరేట్ అయ్యి మొత్తం అదంతా అక్కడ లోపల ఫైర్ పార్సల్స్ ఏదైతే తీసుకెళ్తున్నారో అంటే అక్కడ ట్రావెలింగ్ బస్సు కానీ వీళ్ళు ఏం చేశారంటే కార్గో కూడా కొంచెం మెయింటైన్ చేశారంట. మొబైల్ సంథింగ్ ఎక్స్ట్రా వగేరా వగేరా మెయింటైన్ చేశారంట. ఆ ఫ్లేమింగ్ ఎలిమెంట్స్ని తీసుకెళ్ళినప్పుడు ఏదైతే ఉందో ఆ ఫ్లేమింగ్ ఎలిమెంట్స్ వల్ల ఈ కావేరీ బస్సులో అది రప్చర్ అవ్వడం వల్ల ఫైర్ స్పార్క్ అవ్వడం వల్ల మొత్తం అంతా బస్సు అంతా దగ్నమైంది. అసలు నిజంగా మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇట్లాంటి సేఫ్టీ లేని బస్సెస్లో ఎందుకు జనాలు వెళ్తున్నారంటే ఇక్కడ డిస్కౌంట్ సేల్స్. నిజంగా జెన్యున్గా ఒక బస్సెస్ తీసుకెళ్లాలంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది చూస్తారు. నిజంగా ఇది ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా ఈ ఒక్కడే బస్సు కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు శబరిమల అయ్యప్ప బస్సెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఉన్నాయి లేని అన్ని బస్సులు అనేసి అన్ని బస్సులు ఇప్పుడు బయటకు రావడం జరుగుతుంది. కానీ నిజంగా దానికి ఫిట్మెంట్ ఉన్నాయా? ఎంతమంది మనం న్యూస్ చూడలేదు శబరిమలకి వెళ్తున్నప్పుడు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది అనేసి. ఇక్కడ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో కొంత తక్కువ ప్యాకేజ్ అంటే ఇప్పుడు పలానా వాళ్ళు 5,000కి తీసుకెళ్తున్నారంటే ఇంకో వాళ్ళు 10,000 చెప్పారనుకోండి, ఈ 5,000కి మొగ్గు చూపుతారు తప్ప ఈ 10,000ని అసలు దేకరు. ఎందుకనంటే రేట్ ఎక్కువ పెడతారంటే బౌద్ధలోడు 5,500 పెడితే వీడు 10,000 ఎందుకు పెడతారంటే ఎందుకంటే ఇక్కడ బస్సెస్కి సేఫ్టీ మెజర్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, ఫిట్నెస్ చేయించడానికి అండ్ వగేరా వగేరా ఏమేమి ఉంటాయో అది ఘాట్ రోడ్లో వెళ్తుంది కాబట్టి అట్లాంటి ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఆ స్వాములకి మంచి కన్వీనియన్స్ చేయగలమా? ఫుడ్ అని మనం భిక్ష పెడతాం, ప్లస్ ఇంకొకటి అల్పారం పెడతాం, ఇలాంటివి చేస్తుంటే ఇక్కడ స్వాములకి వచ్చేసరికి మంచి హైజీనిక్ ఫుడ్ పెట్టాలా లేదా ఇవన్నీ సేఫ్టీ మెజర్స్ అనేది ఒక ట్రావెల్ కంపెనీ చూసుకుంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ లోకల్లో ఎవరైతే ఇక్కడ కొంతమంది ఉంటారో ఈ 5,000కి 3,000కి అండ్ 4,000కి తీసుకెళ్ళి అంటే వాళ్ళకంటే ఒక రూపాయి అంటే ఇప్పుడు ఒక 1,00,000కి మాట్లాడుకుంటే ఒక 10,000 మిగులుదామని చూసుకొని మిగతా అంతా ఒక 10,000 కోసం ఇక్కడ రెప్యూటెడ్ కంపెనీ ఉన్న అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్స్కి వాళ్ళని డిగ్రేడ్ చేసినట్టే వీళ్ళు. అంటే వీళ్ళని డిగ్రేడ్ చేసి వాళ్ళ బిజినెస్ లాస్ చేసుకొని ఒక 5,000 10,000కి వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే సేఫ్టీ మెజర్స్ అనేది తక్కువైతుంది. ఈ సేఫ్టీ మెజర్స్ తక్కువడం వల్ల మనకు చూస్తున్నాం కుంభమేళ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బస్సు ట్రావెల్స్ కొంతమంది చేశారు ఇక మీ లోకల్లో అయినా సరే. అట్లాంటి లోకల్లో ట్రావెల్స్ ఏదైతే మెయింటైన్ చేసిందో కుంభమేళ లాంటి మెయింటైన్ చేసిందో అట్లాంటి బస్సెస్కి వెళ్తే ఎందుకు ఎక్కడైనా ఎఫెక్ట్ జరిగిందా? అట్లాంటి ట్రస్టెడ్ ఉన్న కంపెనీస్కి వెళ్ళండి. కానీ ఇట్లా ఎవరైతే రేట్లు తక్కువ చెప్తున్నారో వాళ్ళ సైడ్ వెళ్తే మాత్రం మీరు నిండా మోసపోతారు. ఎందుకంటే ఇక్కడ మీరు బస్కి వెళ్ళేటప్పుడు ఫిట్నెస్ ఉందా, ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు, 2 డ్రైవర్లు ఉన్నారా 3 డ్రైవర్లు ఉన్నారా, ఒక డ్రైవర్కి వచ్చేసరికి దాటుతున్నదా లేదా, ఎంతమంది అరేంజ్ చేస్తారు డ్రైవర్స్ని అనేది ఒకసారి చూసుకోవాలి. అండ్ సేఫ్టీ ఫిట్నెస్ ఉందా లేదా, బండికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా, ఫిట్నెస్ సర్టిఫికేట్తో పాటు ఇంతకుముందు ఏమైనా ఘాటీ రోడ్స్ కానీ ఏదైనా కుంభమేళా లాంటి పిల్గ్రిమ్ సెంటర్స్కి ఆ డ్రైవర్ తీసుకెళ్ళినా లేదా ఇవన్నీ చూసుకోవాల్సిందా. ఇవన్నీ చూసుకొని ఆ కంపెనీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంటే దానికి వెళ్తే బెటర్. ఆఫర్ల కోసం ఆఫర్ వస్తుందని చెప్పేసి మీ ప్రాణాలని రిస్క్ చేయకండి. అండ్ ఇంకోటి ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఈ బస్సు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఇన్సిడెంట్ అవ్వడం వెంటనే ఇది యాక్సిడెంటే అనుకుందాం ఫ్రెండ్స్. ఇది యాక్సిడెంటే అనుకుందాం మనం. ఈ బస్సులో జరిగింది యాక్సిడెంటే, కింద బైక్ పడ్డది, దానివల్లే ఫైర్ ఇన్సిడెంట్ జరిగిందని అనుకుందాం. కానీ ఇక్కడ ఏంటంటే బస్సెస్ డోర్స్ ఏదైతే సేఫ్టీ మెజర్ డోర్స్ అండ్ విండోస్ ఉన్నాయో అవి ఓపెన్ కాలేదంట. అవి ఎట్లా ఓపెన్ కాక చాలామంది బయటపడ్డారు. కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బయటపడకుండా లోపడే ఉన్నారు. మనం చూసుకుంటాం ఫ్రెండ్స్, దాదాపు ఎవరెవరు చనిపోయారు, ఎక్కడెక్కడ జనాలు చనిపోయారో ఒకసారి మనం చూద్దాం. శంకర్ మోటార్ సైకిల్ నడిపిన వ్యక్తి. అండ్ ఇక్కడ ఫ్యామిలీ ఆఫ్ 4, ఒక ఫ్యామిలీలో 4, గోల రమేష్,
30 సంవత్సరాలు, అనుష 30 సంవత్సరాలు, మనీష్ 12 సంవత్సరాలు, మన్విత 10 సంవత్సరాలు. అనుష రెడ్డి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ధాత్రి గంధంనేని ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, చందన ఏ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, సంధ్యారాణి మదర్ ఆఫ్ చందన ఒక చందన వాళ్ళ మదర్ అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి వాళ్ళ మదర్, అండ్ ఫిలోమినా బేబీ అండ్ కిషోర్ సన్ ఆఫ్ ఫిలోఫినన్. ఇందాక మనం చెప్పినట్టే ఈ 5 అవర్స్ అన్నమాట, సారీ 8 అవర్స్ ఆఫ్ టైం. ఒక పర్సన్ ఒక డ్రైవర్ వచ్చేసరికి 8 గంటల కంటే ఎక్కువ నిలబడద్దు. అండ్ ఇంకోటి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఆయనకి ఉందా లేదా లైసెన్స్ అనేది, అండ్ మెడికల్ ఫిట్నెస్ ఆ డ్రైవర్కి మెడికల్ ఫిట్నెస్ ఉందా లేదా, అండ్ ఇంకొకటి ఆయనకు వచ్చేసరికి డ్రగ్స్ కానీ మందు కానీ సిగరెట్లు కానీ గుట్కా కానీ ఏమైనా అలవాట్లున్నాయా లేవా ఇవన్నీ చూసుకోవాలంట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ట్రాఫిక్ లాస్ ఓవర్ స్పీడింగ్ కానీ ఇలాంటివి మనకి ఏమైనా కనబడుతున్నాయా లేదా ఆ ట్రావెల్స్ నుంచి అనేసి మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక షాకింగ్ ఇష్యూ మీకు ఇంకోటి చూపిస్తుంది. షాకింగ్ ఇష్యూస్ ఏదైతే బస్సు ట్రావెల్ చేసిందో ఏదైతే బస్సు ట్రావెల్ చేస్తున్నాయో ఈ కావేరీ బస్సెస్ మీద చలాన్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూడండి. ఇగోండి, నో ఎంట్రీ ఫీజు 1600, నో ఎంట్రీ ఫీజు మళ్ళీ మియాపూరే 1600, ఏది మియాపూర్ టీఆర్పీఎస్ లిమిట్స్లోనే. ఇక్కడ నో ఎంట్రీ ఫీజు 1600, ఏంటది పార్కింగ్ ఆబ్జెక్షన్ 500 వనస్థలిపురం దగ్గర, రామచంద్రపురం దగ్గర నో ఎంట్రీ ఆ బస్సు 1600. అంటే ఇట్లా వరుసగా ఎన్ని ఫైన్స్ వేసుకుంటున్నారో చూడండి ఫ్రెండ్స్. ఈయన వరుసగా చూడండి, మెడికల్ లిమిట్స్లో డేంజరస్ డ్రైవింగ్ 1000 రూపీస్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ 700, దాదాపు 22,700 రూపాయలు ఫైన్. దానికి ఇంట్రెస్ట్ అవన్నీ కలుపుకుంటే 23,120 రూపాయలు ఫైన్ ఉన్నది. జనరల్గా ఒక సదరుగా మన బైక్ మీద వెళ్తేనే మన పేరు మీద ఒక 1000 రూపాయల ట్రాఫిక్ చలాన్ ఉంటేనే మన బండి ఆపే ఈ ట్రాఫిక్ పోలీసులు 23,120 రూపాయల వీళ్ళకి ఫైన్ ఉంటే ఇప్పుడు దాకా ఎందుకు దీన్ని ఆపలేదు ఈ సో కాల్డ్ బస్ని? అంటే ఏ రేంజ్లో ముడుపులు అందుతున్నాయి, ఆ ముడుపులు అందడం వల్ల ఇప్పుడు ఇక్కడ జనాలు చనిపోయారు. ఇదంతా ఒక ఫ్యామిలీనే ఉసురు తీసుకుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్లో పనిచేసే అధికారుల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసే అధికారుల, లేకుంటే అక్కడ కర్ణాటక రాష్ట్రంలో పనిచేసే అధికారుల, 3 రాష్ట్రాల్లో ఇది తిరుగుతున్న బస్సుని ఎవరు ఎందుకు ఆబ్జెక్షన్ పెట్టలేదు? అంటే ఏ బార్డర్ చెక్స్ దగ్గర ఎంతెంత ముట్టుతున్నాయి, ఎంత బార్డర్ ట్యాక్స్లో ఎంతెంత కడుతుంది, బార్డర్ ట్యాక్స్లో వెళ్ళేటప్పుడు ఫిట్నెస్ ఉందా లేదా అనేది వెహికల్ చూసుకోరా? అంటే ఇక్కడ 23,120 రూపాయల ఇక్కడ ఫైన్ ఉన్నా కూడా బార్డర్ ట్యాక్స్లో ఇది కనబడదా ఈ ఫైన్? ఒక జర్నలిస్ట్గా మా దగ్గరికి ఈ రిపోర్ట్ వస్తే మీ దగ్గరికి ఎందుకు రాదు ఈ రిపోర్ట్? మీ దగ్గర లేదా ఈ రిపోర్ట్? అంటే ఎవరి ప్రాణాలతోనే మీరు చెనగాట మారుతున్నారు. అంటే ఒక సాధారణంగా ఒక 1000 రూపాయలు బైకోడు కానీ కారోడు కానీ ఫైన్ ఉంటే వాడిని ఆపి వాడు కట్టేంత వరకు వాడికి ఇజ్జత్ మొత్తం తీస్తారు కదా. మరి అదే బస్సోడికి, కావేరీ బస్సోడికి 120 రూపాయల ఫైన్ ఉంటే ఎందుకు వాడిని చొక్కబట్టుకొని అడగలేదు? అంటే ఇది ఎవరి ఫాల్ట్ ఇది? అంటే ఈ 23 నెంబర్ ఏదైతే ఉందో 23,121 ఇది జస్ట్ ఓన్లీ మనకి ఈ పోలీసు తెలంగాణలోనే చూసాం. తెలంగాణలోనే ఇంత 23,000 ఫైన్ ఉంటే ఈ వెహికల్ నెంబర్ మీద ఆంధ్రాలో ఎందుకు ఉంటుంది, కర్ణాటకలో ఎందుకు ఉంటుంది? సో ఇక్కడ ఈ వెహికల్ తిరుగుతున్నప్పుడు ఇంత ఇల్లీగల్గా, ఇంత నెగ్లిజెన్స్గా వెహికల్ తిరుగుతున్నప్పుడు అసలు సదరు అధికారులు ఎందుకు చేయలేరు? ఎందుకు ఈ బస్ని సీజ్ చేయలేదు? ఇంత నెగ్లిజెన్స్గా డ్రైవర్స్ ఉన్నప్పుడు ఆ కంపెనీ లైసెన్స్ అనేది ఎందుకు బంద్ చేయలేదు ఇప్పటిదాకా? వీళ్ళందరినీ పొట్టన పెట్టుకుంది ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఇది? ఈ తెలంగాణ గవర్నమెంట్లోనే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్లోనే 23,120 రూపాయలు ఈ ఫైన్ ఉన్నప్పుడు ఒకవేళ ఇక్కడ సదరు కానిస్టేబుల్ ఎవరైనా, సదరు కానిస్టేబుల్ కానీ సదరు అధికారులు కానీ ఇక్కడ ఎవరైనా ఈ బస్సుని ఇక్కడ ఆపుంటే శివశంకర్ బతికేటోడు, గోల రమేష్ బతికేటోడు, అనుష బతికేది, మనీష బతికేది, మన్విత బతికేది, అనుష రెడ్డి బతికేది, ధాత్రి, వీళ్ళందరూ బతికేటోళ్ళు, ఈ సో కాల్డ్ పర్సన్స్ అందరూ బతికేటోళ్ళు. దీన్ని నెగ్లిజెన్స్గా చేసింది ఎవరు? ఇక్కడ సదరు అధికారులు కాదా? ఇంత ఫైన్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఏం చేస్తున్నట్టు? ట్రాఫిక్ పోలీస్ ఇదే ఒక 1000 రూపాయల ఫైన్ ఉంటే కార్లను బైకులు ఆపుతారు కదా, మరి ఇంత పెండింగ్ ఛానల్ ఉంటే ఈ బస్సుని ఎందుకు ఆపలేదు? అండ్ సదరు ఇక్కడ హోమ్ మినిస్టర్ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు
ఫోన్లో మాట్లాడుకుంటూ వ్యవహారం తెలుసుకున్నారు కానీ ఇక్కడ బస్సు ఎవరి అండదండలతోని ఈ కావేరీ బస్సులు నడుస్తున్నాయి అనేది ఇప్పటికైనా మీరు స్పందించి ఈ 23,000 ఫండ్ ఏదైతే చలాన్స్ ఉన్నాయో ఎందుకు వసూలు చేయలేదో ఈ బస్సు మీద అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ప్లస్ ఇక్కడ హోమ్ మినిస్టర్ తనే కాబట్టి స్ట్రిక్ట్ యాక్షన్ వీళ్ళ మీద తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం. అండ్ ఆంధ్రలో హోమ్ మినిస్టర్ మంగళపూడి అనిత గారిని కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుందాం. అక్కడ ఎంత ఛానల్స్ ఉన్నాయి ఓన్లీ తెలంగాణలో మేడం ఇక్కడ 23,120 రూపాయలు ట్యాక్స్ ఉన్నాయి దాని మీద ఏదైతే పెండింగ్ ఛానల్స్. ఇక్కడ ఆంధ్రలో వచ్చేసరికి ఎంతమంది ఉంటాయి? వీళ్ళందరూ పొట్టను పెట్టుకున్న ఆ యాజమాన్యం కానివ్వండి, ఇక్కడ గవర్నమెంటే కానివ్వండి, తెలంగాణ స్టేట్ గవర్నమెంటే కానివ్వండి, ఇక్కడ మొత్తం వీళ్ళందరినీ మర్డర్ చేసినట్టు లెక్క. ఇది ఇన్సిడెంటే కాదు, ఇది రోడ్ యాక్సిడెంట్ కాదు, ఇది మర్డర్. ఇది గవర్నమెంట్ చేసిన మర్డర్. ఇది ఇట్లా చెప్పింది. ఈ విషయాల్లో నేను ఎక్కడైనా తప్పు చెప్పుంటే మీరు టైం స్టాంప్ పెట్టి కమెంట్ చేయాలి ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.